పేరు భవ్యకాళిక. నేను 9వ చదివాను. మానవ జీవితాన్ని సంస్కరించగల మహాకావ్యం రామాయణం. మానవ హృదయాల నుండి ఎప్పటికీ జరగని కథ. అమ్మ నాన్నల అనురాగం, మిత్రుల అభిమానం, అన్నదమ్ముల అనుబంధం, భార్యాభర్తల సంబంధం, గురుభక్తి, శిష్యానురక్తి, స్నేహబలం, ధర్మబలం, వినయంతో ఎదగడం, వివేకంతో ఎదగడం, జీవ కారుణ్య భావన, ప్రకృతి భావం, ఇలా జీవిత పాఠశాలన్నిటినో పట్టి చూపిస్తుంది. రామాయణాన్ని చదవడం అంటే జీవితాన్ని చదవడం. రామాయణం పారాయణ గ్రంథం కాదు, ఆచరణ ప్రధాన గ్రంథం. ఉత్తమ ధర్మాలను ఆచరిస్తే మనిషిగా ఎలా ఎదగగలదో నేర్పుతుంది. చిన్న చిన్న పాత్రల ద్వారా సమున్నత సందేశాన్ని అందిస్తుంది. ప్రపంచ సాహిత్యంలో ఆది కావ్యం రామాయణం. వాల్మీకి మహర్షి దీనిని రచించి ఆది కవిగా కీర్తిపెట్టారు. 6 కాండాలతో 24,000 శ్లోకాలతో సంస్కృతి భాషలో సాగిన రచన. ఇప్పుడు నేను మా స్నేహితులు కలిసి అయోధ్యకాండలోని భరతుడి పాదుకా పట్టాభిషేకం అనే ఘట్టాన్ని నాటికగా ప్రదర్శించబోతున్నాం. అందులోని పాత్రలు వ్యాఖ్యాత మరియు సీత భవ్యకాళిక. నేను నమస్తే. భరతుడు విష్ణుప్రియ, కైకేయి సౌజన్య నమస్తే, రాముడు యశ్విత, లక్ష్మణుడు జషిత. భరతుడు మేనమామ ఇంటి నుండి కైకేయి మాత అంతఃపురానికి ప్రవేశించాడు. అమ్మా, ఏమి జరిగినది? నగరమంతా కాంతి విహీనముగానున్నది. ఎవరిని ఏమడిగినా పెడమూం పెడుతున్నారు. అమ్మా! యాగతి సర్వభూతానాం తాం గతిం తే పితా గతః రాజమహాత్మ తేజస్వి న్యాయజూకః సతాం గతి. నాయన భరత, నీ తండ్రి అయిన దశరథ మహారాజు గొప్ప మహాత్ముడు, మిగుల పరాక్రమశాలి, సత్పురుషులు పాలిట పెన్నిది, సమస్త ప్రాణులను పొందడి పరమగతియే నీ తండ్రికి ప్రాప్తించదు. హతోస్మి. అయ్యో తండ్రి, నన్ను వదిలి వెళ్ళితివా? తండ్రి, తెలుసో తెలియకు అపచారం చేసి తమ మనసు నొప్పించి ఉంటాను. అందుకే కడసారి మీతో మాట్లాడలేకపోయాను. అసమర్వైవ రామాయ రాజ్ఞే మాలక్వగతోస్తివో. తండ్రి, మహారాజైన రామునకు నన్ను అప్పగించకుండా ఎక్కడికి వెళ్ళిపోయి? సమాశ్విసి భద్రం తే సర్వం సంపాదితం మయా. నాయన, ధైర్యం వహింపు, నేను నీ కొరకు అంతయును సిద్ధం చేసి పెట్టింది. అయ్యో అన్న రామయ్య ఈ దుఃఖాన్ని ఎలా భరిస్తున్నాడు? భరత, ఎక్కడికి? రామ మందిరానికి. రాముడు అక్కడ లేడు. కౌసల్య మందిరంలో ఉన్నారా? ఉండడు. మరి ఎక్కడమ్మా నా అన్న రామచంద్రుడు? వనవాసానికి వెళ్ళాడు. వనవాసమా? అవును, అది నీ తండ్రి గారి ఆజ్ఞ. ఆజ్ఞ? అన్న చేసిన అపరాధం? అపరాధం కాదు, నే కోరిన వరాలు. ఏమిటా వరాలు? రాముని వనవాసం, నీ పట్టాభిషేకం. అయ్యో, నీవు రాజకాంక్ష గల తల్లి రూపమున నాకు శత్రువుగా దాపురించితివి. దశరథ మహారాజునే పొట్టన పెట్టుకుంటివి. వంశ వినాశనానికే కాల్కురాలైతివి. అయ్యో, నేను ఈ వార్త విని ఇంకా ప్రాణములతోనే ఉన్నానే. భగవంతుడు నాకు వరమును ప్రసాదించుగాక. హన్యాయ్ అహమిమాం పాపాం కైకేయీం దుష్టచారిణీం. కైకేయి ఎంతో పాపాత్మురాలు, అందుకే ఆమె నేను చంపవలసి ఉండేది. కానీ మహాత్ముడైన నా అన్న శ్రీరామచంద్రుడు ఇతడు మాతృహంతకుడు అని నన్ను నిందించిన భయంతో నేను అట్లా చెయ్యలేదు. అందుకే నిన్ను నేను విడిచిపెడుతున్నాను. భరత, భరత, నాయన భరత. అమ్మ, అమ్మ కౌసల్య మాత, ధన్యోస్మి మాత, ధన్యోస్మి. నన్ను ఆదరించి హక్కున చేర్చుకొని ఓదార్చినందుకు ధన్యుడైతినమ్మా, ధన్యుడైతిని. ఆత్మీయులైన పెద్దలారా, శిరసాపడమిది నా దారుణమైన దైన్యస్థితిని వినిపించదు. ప్రాతకాలమే బయలుదేరి శ్రీరామ ప్రభువు సన్నిధికి చేరి ప్రభువుని రాజ్యానికి తీసుకువచ్చింది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భరతుడు అరణ్య ప్రవేశం. దారిలో ఒక గార చెట్టు క్రింద దర్భశయ్యను భరతుడు చూశాడు. దానికి ప్రదక్షిణం మనర్చి నమస్కరించాడు. అయ్యో, నా బ్రతుకు వ్యర్థం. నేనెంత క్రూరుడను. నా అన్నైన శ్రీరామ ప్రభు సర్వసుఖములు
మనకు ఆలవాలమైన ఒక మహారాజ్యమును త్యజించి అడవుల దారి బట్టి ఇట్టి కట్కనేలపై పరులుట ఎంతటి విధి వైపరీత్యం! ఈ అనంతములకు కారణము నేనే కదా. అన్నా అన్నా భరతుడు మనపై దండెత్తి వస్తున్నాడు. భరతుడా? అవునన్నా, నన్ను వధించడానికే వస్తున్నాను. లక్ష్మణ, ఆవేశంలో అనరాని మాటలన్నీ అంటున్నావు. భరతుడు నాకు పరిప్రాణం. కలలోనైనా మనకు ముప్పు తలపెట్టాడు. అన్నా అన్నా నన్ను మన్నించన్నా, నన్ను మన్నించు. లేనా అన్నా, తండ్రి గారు కుశలమే కదా? తండ్రి గారు స్వర్గస్థులే. తండ్రి మరణ వార్త వినుట తోడని శ్రీరామచంద్ర కన్నుల నీరు నిండని. తల్లులకు, గురువులకు, బ్రాహ్మణోత్తములకు ప్రణమిది. మందాకిని నది అందు స్నానమాచరించి తర్పణము నలచి. గురుదేవ, తండ్రి మాటను పాటిస్తున్న ధన్యుడు రాముడు, అన్నబాటను అనుసరిస్తున్న పుణ్యధనుడు లక్ష్మణుడు, తండ్రి గారి ఉత్తర క్రియలు చేసి పుత్రధర్మం నెరవేర్చిన వాడు శత్రుఘ్నుడు. నేను ఏ సేవకు అర్హత లేని అదృష్టహీనుడు. అందరూ ఒక చోట కూర్చుంది. దయచేసి రాత్రి సార్థం శిరసాయాచితో ఈ అందరి మంత్రులతో కూడి నేను నీకు నమస్కరించి మిమ్ములను ప్రార్థించుచున్నాను. అన్న, నేను నీకు శిష్యుడను, సోదరుడను, దాసుడను, మీ కరుణకు పాత్రుడను. అన్న, దయచేసి రాజ్యమును స్వీకరింపు. తండ్రి గారి ఆజ్ఞను పాటించి రాజధర్మాన్ని అవలంబించు. ధర్మమే లేని రాజధర్మం నాకెందుకు? తండ్రి గారు నీకు ఇచ్చిన భాగం అయోధ్య, నాకు నిరోధించినది నిరసేవ. తండ్రి గారి ఆజ్ఞను, అమ్మగారి కోరికను దూరము శిరసావహించాను. రామ, స్వార్థబుద్ధి నన్ను అందురాని చేసి నా కట్టి వెలుగుని నేను దూరం చేసుకుని నా బిడ్డకు దూరమైంది. అయోధ్యలో అరాచకం సృష్టించి నా మామూలు బలి చేసుకుని శిక్షించడానికి కూడా అర్హత లేదు. అయోధ్యలో అందరూ నన్ను శిక్షిస్తున్నారు. నీ కోరిన వరాలు ఇప్పుడే పంచభూతాల సాక్షిగా ఉపసంహరించుకుని నువ్వు రాజ్యానికి వచ్చి మాకు మనశ్శాంతి ప్రసాదించురామా. తల్లి, నన్ను మన్నించు. వరమును ఉపసంహరించుకున్నాను. తండ్రి గారి ఆజ్ఞను ఉల్లంఘించలేదు. అదే జరిగినచో తండ్రి గారికి సద్గతులు కలిగేనా? నాయన భరత, నీకు పట్టాభిషక్తుడమై. అన్నా, నాకు ఆసక్తి లేదు, అర్హత లేదు. తమ్ముడా, ధర్మం పాటించడమే మానవ కర్తవ్యం. ధర్మమూర్తివైన నీ పాదాలే నాకు కర్తవ్యాన్ని ఉపదేశించాయి. నీవు వచ్చే వరకు నీ పాదుకలే రాజచిహ్నంగా నిలుస్తాయి. ఈ వరాన్నేనా అనుగ్రహింపు. రాముడు పాదుకల నుండి కాళ్ళను వెనక్కి తీసుకుంటాడు. భరతుడు పాదుకలు చేతిలో పెట్టుకుంటాడు. ఈ పాదుకల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఈ 14 ఏళ్ళు నేను కూడా జటలను ధరించి నార వస్త్రాలు కట్టి నగరం వెలుపల ఉంటాను. ఈ 14 ఏళ్ల గడువు ముగిసిన క్షణమే నీ దర్శన భాగ్యం లేకపోతే అగ్ని ప్రవేశం చేస్తాను. పాదుకలకు దండం పెట్టి తలపై పెట్టుకుంటాడు. భరతుని జీవితము మిగుల నిగూఢమైనది. అతడు సంపూర్ణమైన సాధు స్వభావం కలవాడు. భరతుడు రాజ్యకాంక్షమే లేనివాడు, ధర్మార్థుడు, త్యాగశీలి, మహాపురుషుడు. అనంతరము భరతుడు పాదుకులకు పట్టాభిషేకం కావించి స్వయముగా వాటికి ఛత్రం పడ్డాడు. వింజామలతో వీచుచు వాటికి సేవ చేయుచుండదు. రండి, వచ్చిన కానుకలన్నిటినీ వాటికే సమర్పించుచున్నారు. ప్రతి కార్యము గురించి ఆ పాదుకలకు నివేదించుచుండేవారు. భరతుని ఆదర్శ సోదర భావం మనందరికీ ఆదర్శం.